నందనా, ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. పడుకున్నారు కదా అని వెళ్ళిపోతున్నాను. గుడ్ నైట్ ఆంటీ. నందనా, ఒక్క నిమిషం చూడమ్మా. నందనా, నీకు రాహుల్కి మధ్య ఉన్న స్నేహం గురించి నేను అర్థం చేసుకోగలను. కానీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నాలాగా అర్థం చేసుకోలేదు. మీ మధ్యనున్న బంధానికి వాళ్ళకిష్టం వచ్చిన పేరు పెడుతుంది. మీ స్నేహం మీద వాళ్ళు నమ్మిన నింద వేసేస్తారు. మీది గొప్ప స్నేహమని నేను అనుకుంటున్నాను. ఆ స్నేహం అనే గోడ మీద ఈ జనాలు తప్పుడు రాతలు రాస్తూ ఉంటే నేను చూడలేనమ్మా. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ఇద్దరినీ చూసి కేతన కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. రాహుల్ జీవితంలోకి రాబోయే కేతన వాడి జీవితంలోకి ప్రవేశించకముందే అనుమానపు బీజాలు వేసుకుంటూ అడుగుపెట్టడం నాకిష్టం లేదమ్మా. చెప్పాలంటే ఇలాంటి సమయంలో నువ్వు కేతన ఒకే ఇంట్లో ఉండడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తోంది. మీ ఆలోచనలో అర్థం ఉంది. మీ భయానికి కారణం ఉంది. అది నేను అర్థం చేసుకోగలను. అంటే అమ్మా, అది ఆంటీ, మీరు చెప్పింది నిజమే. రాహుల్ గారి జీవితంలోకి రాబోతున్న కేతనకి ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. అనుమానాలతో రాహుల్ గారి జీవితంలోకి తను ప్రవేశిస్తే వాళ్ల మధ్య లేనిపోని అగాధాలు. మీరన్నట్టు నేను కేతన ఒకే ఇంట్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు. కేతన ఇక్కడే ఉంటుంది కాబట్టి నేనే వెళ్తాను ఆంటీ. చాలా సంతోషం నందనా. నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. అపార్థం చేసుకోకుండా ఇంత త్వరగా నా మనసులో ఉన్న బాధ నీకు అర్థమవుతుందని నేను అనుకోలేదమ్మా. మీరేం భయపడకండి ఆంటీ. రేపే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అలాగేనమ్మా. కానీ నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేమందరం ఉన్నామనే సంగతి మాత్రం మర్చిపోకు. నీ మీద ఉన్న సదభిప్రాయం నా మనసులో ఎప్పుడూ అలాగే ఉంటుంది. అర్థమైందా? అభి, ఏంటి మావయ్య గారు? ఎందుకలా ఉన్నావమ్మా? ఏం లేదు మావయ్య గారు. చూడమ్మా అభి, నీ మనసుని నువ్వు ఎదుటి వాళ్ళ దగ్గర దాచగలవేమో కానీ నీ కన్నీళ్లను దాచలేవు. నీ కన్నీళ్లే చెప్తున్నాయమ్మా నీ మనసులో ఏదో ఉందని. ఏం జరిగిందమ్మా? నేను ఇల్లు వదిలి వెళ్ళిపోదామనుకుంటున్నాను మావయ్య గారు. అభి, ఏం మాట్లాడుతున్నావమ్మా?
ఇల్లొదిలి వెళ్ళిపోవడం ఏంటి? ఏం లేదు మావయ్య గారు, రాహుల్ బాబుకి కేతనకి మధ్యలో బంధం ఏర్పడింది. ఆ బంధం అంచెలంచెలుగా పెరుగుతుంది. కేతనకి రాహుల్ బాబునిచ్చి పెళ్లి చేయాలని అత్తయ్య గారు కూడా అనుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో నందనగా నేను ఈ ఇంట్లో ఎంతకాలం ఉండగలను? అభి, హఠాత్తుగా నీకేమైందమ్మా? నందనగా అయితే ఈ ఇంటితో ఎలాంటి సంబంధమూ లేదు. నేను ఈ ఇంట్లో ఎక్కువ కాలం ఉండడం కూడా అంత బాగుండదు. అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను మావయ్య గారు. అమ్మా అభి, ఈ ఇంటితో సంబంధం లేదని నువ్వనుకుంటే సరిపోతుందా? నీకు ఈ ఇంటితో ఎలాంటి సంబంధం ఉందో నీకు తెలీదా? అయ్యో మావయ్య గారు, నేను అమ్మాయిగా ఉన్నప్పుడైతే ఈ ఇంటి కోడల్ని, రాహుల్ బాబు భార్యని. కానీ నందనగా ఉన్నప్పుడు ఈ ఇంటితో నాకు ఎలాంటి సంబంధమూ లేనట్టే కదా. ఒక గెస్ట్ లాగా వచ్చాను, గెస్ట్ లాగే వెళ్ళిపోవాలి అంతే తప్ప అవకాశం దొరికింది కదా అని నేనిక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటే నా మీద అందరికీ ఉన్న గౌరవం కూడా తగ్గిపోతుంది. ఏంటోనమ్మా అభి, ఏదో విధంగా మళ్ళీ నిన్ను రాహుల్ జీవితంలోకి పంపించాలని నేనెంతో తాపత్రయపడ్డాను. కానీ అది జరిగేలోపే రాహుల్ చిన్ననాటి స్నేహితురాలొచ్చి నా ఆశలన్నీ ఆవిరి చేసి పారేసింది. నేనే చిన్ననాటి స్నేహితురాల్ని అని మావయ్య గారికి చెప్పడం మంచిదేమో. కనీసం ఆయనకి చెప్తేనైనా ఈ భారం తగ్గుతుందేమో. అభి, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? మావయ్య గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? అదేంటంటే, నిజానికి ఇప్పటికే కేతన రాహుల్ బాబు స్నేహితురాల్ని అని చెప్పి వచ్చింది. ఇప్పుడు నేను కూడా అదే చెప్తే నేను కొత్తగా నాటకాలు ఆడుతున్నానేమోనని మావయ్య గారు కూడా అనుకునే అవకాశం ఉంది. నేనే రాహుల్ బాబు చిన్ననాటి స్నేహితురాల్ని అని ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ఆ కేతన నిజస్వరూపాన్ని బయట పెట్టి ఆధారాలతో వచ్చినప్పుడు మాత్రమే నేను నా మాట చెప్పగలను. అభి, ఏంటమ్మా ఏదో చెప్తానని ఆగిపోయావు? ఏం లేదు మావి గారు, నేను చెప్పాలనుకున్నది ఈ సందర్భంలో అంత ముఖ్యమైన విషయం కాదు. ఈ విషయం చెప్పే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. సరే అమ్మా, అది నీ ఇష్టం. కానీ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాననే నిర్ణయం ఎంతవరకు మంచిదో ఇంకొకసారి ఆలోచించు. అన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మావయ్య గారు. నన్ను ఆపాలని చూడకండి. ఏంటోనమ్మా, నా ఆశ దురాశ అనుకోకపోతే ఒక్కోసారి ఏమనిపిస్తుందో తెలుసా? నువ్వే రాహుల్కి చిన్ననాటి స్నేహితురాలు అయితే